పరిశుద్ధ బైబిల్ గ్రంథము నీ కొరకు నా కొరకు దేవుని ఆత్మావేశం చేత రాయబడిన గ్రంథం. ఆ గ్రంథం ద్వారా దేవుడు నీకెన్నో నేర్పిస్తాడు. అయితే ఏ ఒక్క విషయం కూడా అనవసరంగా బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదండి. ఈ వంశావళిలో కూడా ఇంత మైన్యూట్ డీటెయిల్ని కూడా దేవుడు నువ్వు నేను తెలుసుకోవాలి అని పొందుపరిచాడు. దీన్ని బట్టి మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్. ఈ నలుగురు స్త్రీలు పాపులు, కానీ యేసుక్రీస్తు వంశావళిలో వారి యొక్క పేరు రాయబడింది. ఎంత గొప్ప ధన్యత కదా. అదేవిధంగా నువ్వు నేను పాపులమై ఉన్నాము. యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు వెంటనే ఆయన ద్వారా మనకు కొత్త జీవితం అనేది వస్తుంది.